హలో, ప్రైజ్ ది లార్డ్. ఆడియో క్లియర్గా ఉందా? ఆడియో క్లియర్గా ఉందండి, ఒకసారి కామెంట్లో మెన్షన్ చేయగలరా? ఆడియో క్లియర్గా ఉందా? ఓకే, నో ప్రాబ్లం. ప్రైజ్ ది లార్డ్. Greetings to you all in the matchless name of our Lord and Savior Jesus Christ. ఈ రీతిగా ఈ ఉదయకాలము దేవుణ్ణి స్తుతించుటకు, ఆయన నామాన్ని గణపరచుటకు దేవుడిచ్చినటువంటి ఈ యొక్క ఆధిక్యతను బట్టి దేవుని స్తుతిస్తున్నాను. మొదటగా ప్రేయర్ చేసుకొని ప్రారంభించుకుందాం. ప్రేమ గల తండ్రి, దయగల నాయన, జీవం గల నాయన, మహోన్నతుడా, మహాగణుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, నీ నామాన్ని స్తుతిస్తున్నాం, గణపరుస్తున్నాం ప్రభువా. ఈ రీతిగానైనా నీ నామం గణపరచుటకు మీరు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభువా, ఈ ఆరాధన అంతా కేవలం నీకు మహిమకరంగా ఉండులాగా మీ కృప దయచేయమని వేడుకుంటున్నాం ప్రభువా. నన్ను మీ యొక్క ఆత్మ చేత అభిషేకించి మీ యొక్క నోటి బూరగా వాడుకొని ప్రభా, ఈ యొక్క కార్యక్రమం అంతట్లో మీరు తోడుగా ఉండి నడిపించమని వేడుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం. ఆమేన్. మనకందరికి తెలిసినటువంటి పాట ఎల్లవేళలందు కష్టకాలం ముందు. కష్టకాలమందు వల్లబుండయ స్తుతింతున్, ఎల్లను నీవే నాకెల్లడల వల్లపడదే వివరింప, ఎల్లను నీవే నాకెల్లడల వల్లపడదే వివరింపన్, ఎల్లవేళలందు కష్టకాలమందు వల్లబుండయ స్తుతింతున్, ఎల్లను నీవే నాకెల్లడల వల్లపడదే వివరింప, విమోచకుడా విమోచన నీవే, రక్షకుడవు నా రక్షణ నీవే, విమోచకుడా విమోచన నీవే, రక్షకుడవు నా రక్షణ నీవే, ఎల్లవేళలందు కష్టకాలమందు వల్లబుండయ స్తుతింతున్, ఎల్లను నీవే నాకెల్లడల వల్లపడదే వివరింపన్, ఎల్లను నీవే నాకెల్లడల వల్లపడదే వివరింపన్, సృష్టికర్తవు నా సాను నీవే, ఇష్టుడ నీవు త్రిత్వము నీవు, సృష్టికర్తవు సహాయము నీవే, ఇష్టుడ నీవు త్రిత్వము నీవు, ఎల్ల
వేలలందు కష్టకాలమందు వల్లబుండ యేసును స్తుతింతు ఎల్లను నీవే నాకెల్లడలా వల్లపడదే వివరింప. మరి ఒక పాట, నా యేసయ్య నా రక్షక, నా నమ్మదగిన దేవ కీర్తింతును. నమ్మదగిన దేవా కీర్తింతును, నా యేసయ్యా నా రక్షక, నా నమ్మదగిన దేవా కీర్తింతును. ప్రేమింతును నీ సన్నిధానమును, కీర్తింతును యేసయ్యా. ప్రేమింతును నీ సన్నిధానమును, కీర్తింతును యేసయ్యా. నా విమోచకుడా నా పోషకుడా, నా నమ్మదగిన దేవా కీర్తింతును. నా విమోచకుడా నా పోషకుడా, నా నమ్మదగిన దేవా కీర్తింతును. ప్రేమింతును నీ సన్నిధానమును, కీర్తింతును యేసయ్యా. ప్రేమింతును నీ సన్నిధానమును, కీర్తింతును యేసయ్యా. నా స్నేహితుడా నా సహాయకుడా, నా నమ్మదగిన దేవా కీర్తింతును. నా స్నేహితుడా నా సహాయకుడా, నా నమ్మదగిన దేవా కీర్తింతును. ప్రేమింతును నీ సన్నిధానమును, కీర్తింతును యేసయ్యా. ప్రేమింతును నీ సన్నిధానమును, కీర్తింతును యేసయ్యా.
నమ్మదగిన దేవా కీర్తింతును నా యేసయ్యా నా రక్షక నా నమ్మదగిన దేవా కీర్తింతును. ప్రైజ్ లార్డ్. మరి ఒక పాట, ఆరాధింతు ఆరాధింతు యేసయ్య నామం అన్నింట ఘననామం. ఆరాధింతు ఆరాధింతు యేసయ్య నామం అన్నింట ఘననామం. ఆరాధింతు ఆరాధింతు యేసయ్య నామం అన్నింట ఘననామం. స్తుతి పాటలెన్నో పాడుచు ధ్యానింతును క్రీస్తు నామమందు మహిమను కీర్తింతును. స్తుతి పాటలెన్నో పాడుచు ధ్యానింతును క్రీస్తు నామమందు మహిమను కీర్తింతును. వేవేనోళ్ళతో స్తుతినే పాడేదా, వేవేనోళ్ళతో స్తుతినే పాడేదా. యేసు నందే సత్యం, యేసులోనే మార్గం, యేసే నా నిత్య జీవము. యేసు నందే సత్యం, యేసులోనే మార్గం, యేసే నా నిత్య జీవము. ఆరాధింతు ఆరాధింతు యేసయ్య నామం అన్నింట ఘననామం. ఆరాధింతు ఆరాధింతు యేసయ్య నామం అన్నింట ఘననామం. ప్రభునామము ఎంతో ఘనమైనది, అన్ని నామముల కంటే హెచ్చైనది. ప్రభునామము ఎంతో ఘనమైనది, అన్ని నామముల కంటే హెచ్చైనది. ఆ నామమందే రక్షణ సోదరా, ఆ నామమందే రక్షణ సోదరా. యేసయ్య రక్తము చిందించెగా, యేసయ్య రక్తము చిందించెగా. యేసే నా రక్షణ, యేసే విమోచన, యేసే నా నిరీక్షణ. యేసే నా రక్షణ, యేసే విమోచన, యేసే నా నిరీక్షణ. ఆరాధింతు ఆరాధింతు యేసయ్య నామం అన్నింట ఘననామం. ఆరాధింతు ఆరాధింతు యేసయ్య నామం అన్నింట ఘననామం. ప్రభునామము ఎంతో బలమైనది, అపవాదికి అలయపరచునది. ప్రభునామము ఎంతో బలమైనది, అపవాదికి అలయపరచునది. భయమేల నీకు సోదరా, భయమేల నీకు సోదరా. సాతాను సిలువలో ఓడిపోయేగా, సాతాను సిలువలో ఓడిపోయేగా. యేసే రక్తమే, యేసే నందే విజయం. యేసే రక్తమే జయం, యేసు నామమే జయం, యేసు నందే విజయం. ఆరాధింతు ఆరాధింతు యేసయ్య నామం అన్నింట ఘననామం. ఆరాధింతు ఆరాధింతు యేసయ్య నామం అన్నింట ఘననామం. స్తుతి పాటలెన్నో పాడుచు ధ్యానింతును క్రీస్తు నామమందు మహిమను కీర్తింతును. స్తుతి పాటలెన్నో పాడుచు ధ్యానింతును క్రీస్తు నామమందు మహిమను కీర్తింతును.
స్తుతింతును వేవేణోళ్ళతో స్తుతినే పాడేదా వేవేణోళ్ళతో స్తుతినే పాడేదా యేసు నందే సత్యం యేసు లోనే మార్గం చేసేన నిత్య జీవము యేసు నందే సత్యం యేసు లోనే మార్గం చేసే నా నిత్య జీవము. మరి ఒక పాట యేసునామంలోనే ముక్తి యేసునామంలోనే మనకు శాంతి అనేటువంటి పాటను పాడదాం. नाम में है मुक्ति जिस नाम में है शांति जिस नाम में है मुक्ति यीशु वो है नाम जिस नाम में है मुक्ति जिस नाम में है शांति जिस नाम में है मुक्ति यीशु वो है नाम जिस नाम में है बंदगी यीशु वो है नाम जिस नाम में है जिंदगी यीशु वो है नाम जिस नाम में है बंदगी यीशु वो है नाम जिस नाम में है जिंदगी यीशु वो है नाम यीशु तेरा नाम सबसे ऊंचा है यीशु तेरा नाम सबसे ऊंचा है जिस नाम में है मुक्ति जिस नाम में है शांति जिस नाम में है मुक्ति यीशु वो है नाम యేసునామములోనే ముక్తి యేసునామములోనే శాంతి యేసునామములోనే ముక్తి యేసుని నామములో యేసునామములోనే ముక్తి యేసునామములోనే శాంతి యేసునామములోనే ముక్తి యేసుని నామములో యేసునామములోనే జీవితం యేసుని నామములో యేసునామములోనే విడుదల యేసుని నామములో యేసునామములోనే విడుదల యేసుని నామములో యేసునామములోనే జీవితం యేసుని నామములో यीशु तेरा नाम सबसे ऊंचा है यीशु नी नामం ఎంతో ఉన్నతం जिस नाम में है मुक्ति जिस नाम में है शांति जिस नाम में है मुक्ति यीशु वो है नाम जिस नाम में है मुक्ति जिस नाम में है शांति जिस नाम में है मुक्ति यीशु वो
ఈ సమయంలో మనము దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. ఓకే, ఈ యొక్క కఠినమైన కష్ట సమయంలో మనమందరము నెమ్మదిని, శాంతిని కోరుకుంటాం. మరి ఈ కష్ట సమయాల్లో దేవుని యొక్క వాగ్దానం ఏంటి, దాని గురించి మనము కొద్దిగా ధ్యానం నడిపించాలని ఆశపడుతున్నాను. ఓకే, దేవుడు మనల్ని వాగ్దానం చేశాడు, మన కష్టముల నుండి, మన బాధల నుండి మనల్ని విడిపిస్తాడని. కానీ మరి మన యొక్క అన్ని సమస్యల నుండి మనల్ని విడిపిస్తాడా, లేక కేవలము కొద్ది సమస్యల నుండి మాత్రమే దేవుడు మనల్ని విడిపిస్తాడా? మనం చూసినట్లయితే విశ్వాసుల జీవితంలో మరి గత కొన్ని శతాబ్దాల కాలం నుంచి మనం చూసినట్లయితే వాళ్ళ కష్ట సమయాల్లో దేవుని యొక్క సన్నిధిని వారు అనుభవించారు. వాళ్ళ కష్ట సమయం నుండి వారికి విడుదలను వాళ్ళు రుచి చూశారు. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సినది ఏమంటే, బట్ నాట్ ఆల్వేస్, ప్రతిసారి కాదు, ప్రతిసారి విడిపించబడకపోవటం కూడా మనము అలాంటి సందర్భాలు మనం చూసాం. సో సమ్టైమ్స్ వీఆర్ నాట్ రిలీవ్డ్ బై గాడ్, సమ్టైమ్స్ వీఆర్ పుట్ టు సఫర్ పేషెంట్లీ. అంటే కొద్ది కాలం వరకు మనము ఆ కష్ట సమయాన్ని మరి అనుభవించాల్సినటువంటి స్థితి మనకు ఏర్పడుతుంది. కానీ దీన్ని బట్టి మనం చింతించవలసిన అవసరం లేదు. ఎందును బట్టి అంటే, మనము పాత నిబంధనలో యోసేపు జీవితాన్ని మనం ఒకవేళ గమనించినట్లయితే, అతడు తన సహోదరుల చేత మరి ఇష్మాయిల ద్వారా ఐగుప్తులకు మరి అమ్మివేయబడినప్పుడు దేవుడు అతన్ని వెంటనే విడుదల చేయలేదు. ఆ యొక్క బంధకం నుంచి వెంటనే విముక్తి లభించలేదు. He suffered for some years, but as he was faithful in his work, faithful to God, fearful God, and most important thing, he put God first in his life. సో వీటన్నిటిని బట్టి తర్వాత దినాల్లో మరి యోసేపు విడుదల పొందినట్టు, లేదంటే ఆశీర్వదింపబడినట్లు, అంటే ఈ యొక్క సమస్యలన్నీ కూడా అతని మీద ప్రభావం చూపలేకపోయాయి అని మనము గమనిస్తాం తర్వాత దినాల్లో చాలా సంవత్సరాలకు. సో ఎలాగునా అతడు ఆశీర్వాదకరంగా మారబడ్డాడంటే, ఆ యొక్క కష్ట సమయాల్లో మిగతా వారందరికీ కూడా అతడు ఆశీర్వాదకరంగా మారినాడు. వారందరికీ వారికి కావాల్సిన పోషణను ఆ ఐగుప్తు దేశమే కాదు, ఇతర దేశ వాళ్ళకు కూడా మరి అందించగలిగినట్టు మరి అతన్ని దేవుడు వాడుకున్నాడు. సో గాడ్ నెవర్ లీవ్స్ అస్ అలోన్, హీ నెవర్ ఫర్సేక్ అస్, హీ డస్ హిస్ వర్క్స్ అకార్డింగ్ టు హిస్ ప్లాన్. సో మన దేవునికంటూ ఒక ప్రణాళిక ఉంటుంది. సో ఆ ప్రణాళికలు, ఆ ఉద్దేశములు ఎంతో గొప్పవి. మన తలంపుల కంటే ఆయన తలంపులు ఎంతో ఉన్నతమైనవి, అది మనం గమనించాలి. ఆయన టైమింగ్ అనేది రైట్ టైమింగ్. ఆయన ఏది అలౌ చేసినా కూడా అది దానికి ఒక ఉద్దేశం కలదు. ఇప్పుడు మనము చూసిన పరిస్థితి అయినా కూడా ఇది కేవలము దేవుడు అలౌ చేశాడు. దేవుని పర్పస్, ఉద్దేశం ఏమై ఉన్నదో సో అది నెరవేరబడాలి. మనము ఈ సమయాల్లో మనం ప్రార్థించవలసింది ఒక్కటే, ఎందు నిమిత్తం మీద దేవుడు ఈ పరిస్థితి మనకు అనుగ్రహించాడో తెలుదు, కానీ హీ హ్యాస్ సమ్ ప్లాన్. సో ఇప్పుడు మనం గమనించినట్లయితే, మనం సంఘంగా కూడుకొని లేకపోయినప్పటికీ మనం ఈ రీతిగా ఆరాధించగలుగుతున్నాము అంటే ఈ పరిస్థితి రాకముందరనే దేవుడు ప్లాన్ చేసి, అంటే ఇలాంటి మీడియాని, ప్లాట్ఫామ్ అంతా కూడా ఎస్టాబ్లిష్ చేశాడు. సో దట్స్ వై వీఆర్ ఏబుల్ టు ప్రైజ్ హిమ్. సో డెఫినెట్లీ దేవుని ఉద్దేశము, ప్రణాళిక ఒకటి ఉంటుంది.
అది మన తలంపుల కంటే మన ఆలోచనల కంటే ఎంతో ఉన్నతమైనది. సో దానికి మనము అంగీకరించి ఆ యొక్క ప్రణాళికలో దేవుడు మనతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడు, మనల్ని ఏం సరి చేసుకోవాలని ఆశపడుతున్నాడు అనే విషయాల మీద మనం కేంద్రీకరించి మనము ఈ సమయాల్లో మరి మనము సరి చేసుకోవాల్సిన వాటిని, అదేవిధంగా మనము ఏదైతే నేర్చుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడో ఆ విషయాలు క్షుణ్ణముగా స్పష్టముగా నేర్చుకునేలాగున దేవుడు సహాయం చేయను గాక. ఆ రీతిగా మనం కూడా మన యొక్క విశ్వాస జీవితంలో ముందు కొనసాగాలి. మరి ఈ సమయంలో నాకు ఒక పాట గుర్తొస్తుంది. ఇన్ హిస్ టైమ్స్ అనే ఇంగ్లీష్ కోరస్లో దేవుడు చేసే ప్రతి పని మరి చాలా సుందరమైనది, అందమైనది అని ఆ సాంగ్ తెలియజేస్తుంది. ఆ ప్రతి పని ఆయన టైంలో, రైట్ టైంలో తన ఉద్దేశ ప్రకారము వాటిని నెరవేరుస్తాడు. కాకపోతే మనము చేయవలసింది ఏమంటే, యోసేపు ఏ విధంగా అయితే చేశాడో వీ నీడ్ టు బీ ఫెయిత్ఫుల్ ఇన్ అవర్ వర్క్స్. మరి యోసేపు తనకు అప్పగించిన పనిలో నమ్మకంగా ఉన్నాడు. మనకు అప్పగించిన పనిలో మనం నమ్మకంగా ఉన్నామా? ఫస్ట్ థింగ్, వీ నీడ్ టు బి ఫెయిత్ఫుల్ ఇన్ అవర్ వర్క్. సెకండ్, వీ నీడ్ టు బి ఫెయిత్ఫుల్ టు గాడ్. దేవుడిని నమ్మకంగా జీవించాలి మనం. ఎవరో చూస్తున్నారని కాదు, దేవుడు మనల్ని చూస్తున్నాడు అని అనునిత్యం అనుక్షణం మనల్ని గమనిస్తున్నాడని మనం ముందు కొనసాగాలి. అదే రీతిగా యోసేపు దేవునికి భయపడ్డాడు. హి ఫియర్ గాడ్. వీ ఆల్సో నీడ్ టు ఫియర్ గాడ్. మనం గమనించితే పోతిఫెర్ భార్య అతన్ని శోధించినప్పుడు, నేను ఎలాగున నా దేవునికి విరోధంగా ఈ పాపము చేస్తాను అని ప్రశ్నిస్తాడు. చేయలేను, నేను ఇలాంటి విరోధమైన పాపం నా దేవునికి విరోధంగా నేను చేయలేను అని తెలియజేస్తాడు. సో ఆ రీతిగా అలా చెప్పగలిగాడంటే అతని జీవితంలో అతనికి దేవుని పట్ల భయం కలిగి ఉన్నాడు. సో మనం కూడా మన జీవితంలో దేవుని భయం కలిగి జీవించాలి. తర్వాత ఆ యొక్క మాట యోసేపు చెప్పగలిగినాడంటే దాని మీనింగ్ ఏమంటే, అతడు తన జీవితంలో దేవునికి ప్రథమ స్థానం ఇవ్వగలిగాడు. మన జీవితంలో మనము దేవునికి ప్రథమ స్థానం ఇవ్వగలుగుతున్నామా మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. సో వీటన్నిటిలో కూడా నేను కొద్దిగా దేవుని పట్ల భయం కలిగి ఉండాలి అనే విషయం మీద కొద్దిగా ధ్యానం నడిపించాలని ఆశపడుతున్నాను. మనము గమనించినట్లయితే సామెతల గ్రంథంలో దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట వలన కలిగే దీవెనలు మనము ఎన్నో చూస్తాం. అది జ్ఞానమైతేనేమి, ఐశ్వర్యమైతేనేమి, సమస్త విధమైన ఆశీర్వాదంలో దీవెనలు మనం చూస్తాం. మరి ఇంగ్లీష్లో ఏమనుందంటే, తెలుగులో భయభక్తులు అని ఉంది, కానీ ఇంగ్లీష్లో మనం ఏం చూస్తామంటే ఫియర్ ఆఫ్ ద లార్డ్. అక్కడ డివోషన్ అని లేదు, భక్తి గురించి పర్టికులర్గా మెన్షన్ చేసినట్లు మనం గమనించాం. తెలుగులో మాత్రం భయభక్తులు అని ఉంటుంది. సో ఇంగ్లీష్లో ఫియర్ ఆఫ్ గాడ్ అనే మెన్షన్ చేశారు. అంటే దాని అర్థం ఏమంటే, దేవుని పట్ల భయం ఉందంటే ఖచ్చితంగా మనము దేవుని ఎడల భక్తి కలిగి జీవిస్తామని అర్థం. మరి ఒకసారి చెప్తాను. దేవుని ఎడల మనకు భయము ఉంది అంటే ఖచ్చితంగా భక్తి కలిగి ఉంటాం. కానీ అదే దేవుని పట్ల మనకు భక్తి ఉందంటే మరి మనకు భయం ఉన్నట్టు కాదు. సో మనందరికీ ఎంతగానో తెలిసినటువంటి ఒక ఉదాహరణ చాలా ప్రసంగాల్లో మనం వింటుంటాం. ఒక మద్యం సేవించిన వ్యక్తి చర్చి ముందర వెళ్తూ మందిరం కనిపిస్తేనే దాన్ని మొక్కుతూ తన చెప్పులు వదిలిపెట్టి మొక్కి అంటే తనలో భక్తి ఉంది కానీ భయం లేదు. సో అదే విధంగా మనలో దేవుని పట్ల భయము ఉంది అంటే ఖచ్చితంగా మనము దేవుని పట్ల భయము మనము కలిగి ఉన్నట్లయితే దేవుని ఎడల భక్తి ఆటోమేటిక్గా ఉంటుంది. సో ఎందుకు దేవుని భయము అంత ఎందుకు అంత ప్రాముఖ్యము అంటే, దేవునికి భయపడేవారు మరే వేరే దేనికి భయపడరు. అంటే వారు శరీరమును దేహమును మాత్రమే
పాడు చేసేదానికి భయపడరు, కానీ దేవుని భయం కలిగినటువంటి వారు దేహమును ఆత్మను పాడు చేయు దేవునికే వారు భయపడతారు. సో ఆ రీతిగా మనము కూడా మన విశ్వాస జీవితంలో దేవునికి భయపడి జీవించాలి. ఎందుకు అంటే ఇశ్రాయేలు కూడా వారు చాలాసార్లు దేవునికి విరోధంగా పాపం చేసినప్పుడు అక్కడ మనం గమనించేదంటే కేవలం వారు దేవుని భయమును వారు మరి కోల్పోయారు. దేవుని ఎడల భయము వారు చూపకపోవడం వల్లనే వారు ఆ పాపము చేయగలిగారు. సో ఈవెన్ పాపము అబద్ధం ద్వారా మరి ఈ లోకంలోకి ప్రవేశించినప్పటికీ మరి వారు ఆ అబద్ధమును నమ్మి వారు క్రియ జరిగించారు. సో ఆ క్రియ జరిగించడం కారణం అంటే వారికి దేవుని ఎడల భయం లేకపోవటనే. సో మన జీవితంలో కూడా దేవుని భయం ఉన్నట్లయితే మనము పాపము చెయ్యం. సో ఆ యొక్క విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకొని మన జీవితంలో దేవుని ఎడల భయం కలిగి ఈ పాపం చేయక మరి ఈ లోక మాలిన్యమును మనము అంటించుకోకుండా మరి దేవునికి మహిమకరమైన జీవితం జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఒక అద్భుతమైన స్టేట్మెంట్ నేను చదివాను. అది ఏదంటే అది నిజం కూడా. వి నెవర్ నియరర్ టు గాడ్ దాన్ వెన్ వీఆర్ ట్రబుల్డ్. మరి ఒకసారి చదువుతా. వీఆర్ నెవర్ నియరర్ టు గాడ్ దాన్ వెన్ వీఆర్ ట్రబుల్డ్. ఇన్ టైమ్స్ ఆఫ్ కంఫర్ట్ వీ ఫర్గెట్ హిమ్. సో దీని అర్థం ఏమంటే మనకి కష్టాలు వచ్చినప్పుడే దేవుని దగ్గరగా జీవిస్తాం. మరి మన సంతోష సమయాల్లో ఆనంద సమయాల్లో దేవుణ్ణి మనము దేవునికి దగ్గరగా జీవించము చాలా చాలా మట్టుకు అని దాని యొక్క భావన. సో మనం దేవునికి దగ్గరగా ఉండే సమయం ఏంటి? కేవలం కష్టం వచ్చినప్పుడు మాత్రమే ఆయనకి దగ్గరగా జీవిస్తున్నామా? మరి ఆ కష్టాలు తీరిపోయిన వెంటనే మనము కష్టం ఉన్నప్పుడు ఎంత దగ్గరగా దేవునికి జీవించామో అంతే దగ్గరగా జీవించగలుగుతున్నామా? లేదంటే ఇంకా అంతకంటే ఎక్కువ దగ్గరగా జీవించగలిగితే దేవునికి స్తోత్రం. మరి ఖచ్చితంగా అలాంటి జీవితం మనం జీవించినట్లయితే పరలోక రాజ్యంలో మనం ప్రవేశించగలం. సో మనము గమనించాల్సిన విషయం ఏంటంటే కేవలం మనం కష్టాలు వచ్చినప్పుడే ఆయనకి దగ్గరగా జీవించడం కాదు. సో అనేక మంది ఈ సమయంలో మరి గమనిస్తుండొచ్చు. ఏమి అంటే ఎప్పుడు ప్రార్థన చేయనటువంటి వారు, ఎప్పుడు వాక్యం చదవనటువంటి వారు, ఎప్పుడు వాక్యం విననటువంటి వారు మరి ప్రార్థనలో గడపడం, వాక్యము ఎక్కువగా చదవడం చూస్తుంటాం. మంచిదే, కానీ ఇదే ఇలాగే వాక్యంలో ప్రార్థనలో తర్వాత కూడా ఈ యొక్క కష్ట సమయాలు మరి పోయాక కూడా ఉండగలిగితే మనము ఆయన రాజ్య వారసులం అవుతామని ఈ సత్యాన్ని మీకు అందరికీ తెలియజేయాలని ఆశపడుతున్నాను. కొన్నిసార్లు కష్ట సమయంలో మనకు ఆన్సర్ ఏముంటుంది అంటే మనం ఏదైతే సహాయం ఆశిస్తామో ఆ సహాయం మనకి ఆన్సర్ అవుతుంది. కొన్నిసార్లు ఆ ఆన్సర్ ఏముంటుందంటే కష్ట సమయంలో జస్ట్ లీన్ ఆన్ మీ అండ్ యూ విల్ సర్వైవ్. నా మీద ఆధారపడు, నేను నీకు సహాయం చేస్తా అనే సమాధానం కూడా మనము వింటుంటాం. మరి ఈ సమయంలో కీర్తనలు 73వ అధ్యాయము 25-26 వచనాలు చదువుకుందాం. కీర్తనలు 73వ అధ్యాయము 25-26 వచనం. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకములోనిది ఏదీ నాకు అక్కర్లేదు. నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయదుర్గమును స్వాస్థ్యమునై ఉన్నాడు. సో మన శరీరము హృదయం ఎంత క్షీణించినప్పటికీ కూడా మరి మన హృదయమునకు ఆశ్రయదుర్గము శ్వాస మన ప్రభు అయి ఉన్నప్పుడు మనం దేనికి భయపడం. సో ఆ రీతిగా దేవుని భయము కలిగి ఏ కష్ట సమయంలో అయినాను మరి సంతోష సమయంలో దేవుని మీద ఆధారపడి ఆయన భయభక్తులు కలిగి జీవించబద్ధులమై ఉన్నాము.
అదేవిధంగా కీర్తనలు 119, 49, 50 వచనము. కీర్తనలు 119, 49, 50. Remember your promise to me, for it is my only hope. Your promise revives me. It comforts me in all my troubles. Remember your promise to me, for it is my only hope. Your promise revives me. It comforts me in all my troubles. సో వాగ్దానం చేసిన దేవుడు ఆ వాగ్దానం నెరవేర్చే దేవుడుగా ఉంటున్నాడు. మాట ఇచ్చినటువంటి దేవుడు మాట తప్పే దేవుడుగా లేడు. దాన్ని మన జీవితంలో నెరవేర్చు దేవుడుగా ఉంటుంటున్నాడు. సో ఆయన ఆ వాగ్దాన్ని మన జీవితంలో నెరవేరుస్తాడు. అందును బట్టి ఆయన్ని మనం స్తుతించాలి. మనము ఆయన చిత్తానికి, ఆయన ప్లాన్కి, ఆయన ప్రణాళికకు మరి మనం సరెండర్ చేసుకొని దేవుడు ఏదైతే మన నుండి ఆశిస్తున్నాడో దాన్ని మరి మనం జరిగించి దేవుని మహిమపరిచే భాగ్యము మనందరికి ప్రసాదించాలని కోరుకుంటున్నాను. సో మనం కేవలము ఈ రీతిగా వాక్యము చెప్పేవారంగా కాక వాక్య ప్రకారము జీవించి మరి అనేకులకు మాదిరికరంగా ఉండాలని ఆశిస్తున్నాను. సో కష్ట సమయాలు వస్తాయి. దేవుడు తన ఉద్దేశ ప్రకారం అలో చేస్తాడు. అంత మాత్రాన దేవుడు మనకు సహాయం చేయడు అని కాదు. సో మనము ఈ కష్ట సమయాల్లో యోసేపు జీవితం నుంచి నేర్చుకోవాల్సింది, మన పనిలో మనం నమ్మకంగా ఉండాలి, దేవుని పట్ల నమ్మకంగా ఉండాలి, దేవుని భయం కలిగి ఉండాలి, దేవుని మన జీవితంలో ప్రథమ స్థానం ఇవ్వాలి. సో ఫెయిత్ఫుల్ ఇన్ అవర్ వర్క్, ఫెయిత్ఫుల్ టు అవర్ గాడ్, ఫియర్ టు గాడ్, అండ్ ఫస్ట్ ప్లేస్ టు గాడ్ ఇన్ అవర్ లైఫ్స్. సో ఆ రీతిగా మనమందరము ముందు కొనసాగునట్లు దేవుడు సహాయం దయచేయను గాక. మరి ఈ సమయంలో మరి ఒక పాట పాడుకుందాం. జుంటితేనే దారాల కన్నా యేసునామమే మధురం, యేసయ్య నామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. తెర దారాల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. చుంటితేనే దారాల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. జీవిత కాలమంతా ఆనందించదా, యేసయ్యనే ఆరాధించదా. జీవిత కాలమంతా ఆనందించదా, యేసయ్యనే ఆరాధించదా. చుంటితేన ధరల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. చుంటితేన ధరల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను.
నాపై దృష్టి నిలిపి సంతుష్టిగా నన్ను ఉంచి యేసయ్య నామమే బహు పూజనీయము. నాపై దృష్టి సంతుష్టిగా నన్ను ఉంచి నన్నెంతగానో దీవించి జీవజలపు ఊటలతో జీవింపచేసనే. నన్నెంతగానో దీవించి జీవజలపు ఊటలతో జీవింపచేసనే. జుంటితెన ధారల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. జుంటితెన ధారల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. జీవితకాలమంతా ఆనందించదా, యేసయ్యనే ఆరాధించదా. జీవితకాలమంతా ఆనందించదా, యేసయ్యనే ఆరాధించదా. యేసయ్య నామమే బలమైన దుర్గము, నా తోడై నిలచి క్షేమముగా నన్ను దాచి. యేసయ్య నామమే బలమైన దుర్గము, నా తోడై నిలచి క్షేమముగా నన్ను దాచి. నన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపచేసనే. నన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపచేసనే. జుంటితెన ధారల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. జుంటితెన ధారల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. యేసయ్య నామమే పరిమళ తైలము, నాలో నివసించే సువాసనగా నన్ను మార్చే. యేసయ్య నామమే పరిమళ తైలము, నాలో నివసించే సువాసనగా నన్ను మార్చే. నన్నెంతగానో ప్రేమించి విజయోత్సవాలతో ఊరేగింపచేసనే. నన్నెంతగానో ప్రేమించి విజయోత్సవాలతో ఊరేగింపచేసనే. జుంటితెన ధారల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. జుంటితెన ధారల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. జీవితకాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జీవితకాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. మరి ఒక పాట. యేసయ్య ఆనందం, ఆనందం పొంగుతుంది నా హృదయంలో. ఆనందం పొంగుతుంది నా హృదయంలో, ఆసక్తి నిండుతుంది జీవితంలో. ఆనందం పొంగుతుంది నా హృదయంలో, ఆసక్తి నిండుతుంది జీవితంలో. అవధులే లేనిది, అంతమే కానిది యేసయ్య
ఆసక్తి నిండుతుంది జీవితంలో, ఆనందం నిండుతుంది నా హృదయంలో, ఆసక్తి నిండుతుంది జీవితంలో. విచార వివాదాలు నావి కావులే, వినోద విలాసాలు నాకున్న యేసులే. విచార వివాదాలు నావి కావులే, వినోద విలాసాలు నాకున్న యేసులే. హల్లెలూయా గానాలు స్తుతి స్తోత్ర గీత నాదాలు కలిగించే తీయదనం నా హృదయంలో. హల్లెలూయా గానాలు స్తుతి స్తోత్ర గీత నాదాలు కలిగించే తీయదనం నా హృదయంలో. ఆనందం పొంగుతుంది నా హృదయంలో, ఆసక్తి నిండుతుంది జీవితంలో, ఆనందం పొంగుతుంది నా హృదయంలో, ఆసక్తి నిండుతుంది జీవితంలో. కష్టాలు నష్టాలు నన్నేమి చేయవే, సంతోష సమాధానం నాకున్న క్రీస్తులే. కష్టాలు నష్టాలు నన్నేమి చేయవే, సంతోష సమాధానం నాకున్న క్రీస్తులే. జయ జయ గీతాలు శక్తిమంతుని నాదాలు కలిగించే నెమ్మదనం నా హృదయములో. జయ జయ గీతాలు శక్తిమంతుని నాదాలు కలిగించే కమ్మదనం నా హృదయములో. ఆనందం పొంగుతుంది నా హృదయంలో, ఆసక్తి నిండుతుంది జీవితంలో, ఆనందం పొంగుతుంది నా హృదయంలో, ఆసక్తి నిండుతుంది జీవితంలో. అవధులే లేనిది అంతమే కానిది యేసేనా ఆనందం, ఆనందం. అవధులే లేనిది అంతమే కానిది యేసేనా ఆనందం, ఆనందం. ఆనందం పొంగుతుంది నా హృదయంలో, ఆసక్తి నిండుతుంది జీవితంలో. మరి చివరిగా ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త అన్నటువంటి పాట మనం పాడుకుందాం. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి బలవంతుడు, లోకాన్ని ప్రేమించి తన ప్రాణమునర్పించి తిరిగి లేచిన పునరుత్థానుడు. రండి మన హృదయాలను ఆయనకు అర్పించి ఆత్మతో సత్యముతో ఆరాధించదము, ఆరాధించదము. ఆరాధన ఆరాధన యేసయ్యకే ఈ ఆరాధన. పరిశుద్ధుడు పరిశుద్ధుడు మన దేవుడు, అతి శ్రేష్ఠుడు.
రాజులకే రాజు ఆ ప్రభువునే చేదం. హల్లెలూయా 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 హల్లెలూయా. సత్యస్వరూపి సర్వాంతర్యామి సర్వాధికారి మంచి కాపరి వేలాది సూర్యుల కాంతిని మించిన మహిమా గలవాడు మహాదేవుడు. రండి మనమందరము ఉత్సాహగానములతో ఆ దేవదేవుని ఆరాధించెదము ఆరాధించెదము. ఆరాధనా ఆరాధనా యేసయ్యకే ఈ ఆరాధనా. పరిశుద్ధుడు పరిశుద్ధుడు మన దేవుడు అతి శ్రేష్ఠుడు. రాజులకే రాజు ఆ ప్రభువునే చేదం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఓకే, ఈ రీతిగా స్తుతించుటకు దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ, అదేవిధంగా మరి పాస్టర్ ఐజక్ గారికి నా యొక్క వందనాలు తెలియజేస్తూ, వారి యొక్క ప్రయాసను సేవను దేవుడు దీవించి ఆశీర్వదించాలని ప్రార్థిస్తున్నాను. ప్రార్థనతో ఈ సెషన్ని ముగించుకుందాం. ప్రేమం కలిగిన జీవం గల తండ్రి, జీవాధిపతి, సర్వోన్నతుడ, సర్వాధికారి, మహోన్నతుడ, మహాగణుడ, మీ బంగారు పాదం స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. ఈ రీతిగానైనా మా జీవితంలో మరొక దినమును అనుగ్రహించి మిమ్మల్ని ఆరాధించుటకు మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. ప్రభువా, ఈ ఆరాధన కేవలము నీ మహిమ కొరకే ఉండులాగున మీకు చూపని వేడుకుంటున్నాం. ప్రభువా, మీరు మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన విధానం బట్టి స్తోత్రం. ప్రభువా, మరి యోసేపు జీవితం నుంచి నైనా మేము నేర్చుకోవాల్సిన విషయాలను మాతో మాట్లాడిన విధానం బట్టి స్తోత్రం. ప్రభువా, మా పనిలో మేము నమ్మకంగా ఉండేలాగున నైనా మీకు మేము నమ్మకంగా జీవించేలాగున మీకు దయచేయండి నైనా. మీ ఎడల భయభక్తులు కలిగి మేము జీవించేలాగున మీకు దయచేయండి. ప్రభువా, మీకు మా యొక్క జీవితంలో ప్రథమ స్థానము ఇవ్వగలిగినట్లు మీకు దయచేయండి. ప్రభువా, కేవలం ఈ కష్ట సమయంలోనే మీకు దగ్గరగా జీవించక ప్రభువా, మరి మా జీవితాంతము నైనా మరి మేము మీకు దగ్గరగా ఉండి జీవించి నిన్ను మయంపరిచే భాగ్యం దయచేయమని వేడుకుంటున్నాం. ప్రభువా, మాలో నీ కాయసకరమైన ప్రతి మార్గమును తీసివేయండి. ప్రభువా, మరి ఈ యొక్క కరోనా పరిస్థితిని బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ప్రభువా, ఎందు నిమిత్తమైతే మీరు అనుమతించారో మాకు తెలియదు, కానీ ప్రభువా, ఈ పరిస్థితుల నుండి మేము నేర్చుకోవాల్సిన వాటిని మేము సరి చేసుకోవాల్సిన వాటిని మాకు తెలియజేసి మేము సరి చేసుకొని నేను మహింపరిచే భాగం దయచేయమని వేడుకుంటూ నాయన, మరి జరిగినటువంటి నెక్స్ట్ సెషన్స్లో మీ యొక్క సన్నిధి ప్రసన్నతో తోడుగా ఉంచి నడిపించమని వేడుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.